మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ లో ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో రాబోతున్నాయి. ఇక మహారాష్ట్రలో గెలిచేదెవరు, అధికారం చేపట్టేదెవరు అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మహారాష్ట్రలో 288 స్థానాలకి పోటీ జరిగింది. అలాగే జార్ఖండ్ లో 81 స్థానాలకి పోటీ జరిగింది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీ కూటమికి ఖచ్చితంగా 155 సీట్లు వస్తాయని కూడా ఒక అంచనా వేశారు. అయితే ఫలితాలు మరికొన్ని గంటల్లో రాబోతున్నాయి. ఇక దాని ద్వారా ఎవరు అధికారంలోకి వస్తారనేది కూడా తెలియాల్సింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో రాబోతున్నాయి. ఈ ఫలితాలు శివసేన పార్టీ గతిని మార్చుతాయనటంలో ఎలాంటి అనుమానం లేదు. అని మహారాష్ట్రలో శివసేన లేకుండా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కావటం కష్టం. 2014, 2019లో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో శివసేన కీలక పాత్ర పోషించింది. కీలక పాత్ర మాత్రమే కాదు, శివసేన మద్దతు లేకపోతే బీజేపీ ప్రతిపక్షానికే పరిమితమైన పరిస్థితి కూడా 2019 ఎన్నికల తర్వాత చూసాం. 2019 ఎన్నికల తర్వాత సీఎం కుర్చీల విషయంలో తలెత్తిన వివాదం బీజేపీ శివసేన చీలికకు కూడా కారణమైంది. అయితే చివరికి ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇవ్వడంతో బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక నాగ్పూర్లోని కౌంటింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అంజయ్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ అంజయ్య, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కౌంటింగ్ ఫస్ట్ రౌండ్ ఎప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది? రత్న, ప్రధానంగా కౌంటింగ్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవైపు ఎంవీఏ మహావికాస్ అఘాడి, మరొక వైపు ఎంవీయూటీ, ఈ రెండు కూడా ఏదైతే అలయన్స్ గా ఎన్నికల రణరంగంలో దిగడం జరిగింది. ఎన్నికల పోరులో హోరాహోరీగా పోరాడడం జరిగింది. అయితే ఆ ఫలితాలు ఈ రోజు రాబోతున్నాయి. ముఖ్యంగా నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి ఏదైతే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ముఖ్యంగా 5 సార్లు గెలుపొందిన దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు 6వ సారి గెలుపొందడానికి అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే మహారాష్ట్ర ప్రాంతంలోని విదర్భ, మరొక వైపు మరాఠ్వాడ ప్రాంతంలో ఏదైతే ఈ రెండు అలయన్సులు, ఏదైతే ఎన్డీఏ అలయన్స్, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించిన రెండు పార్టీలు కూడా ఒక అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ లో ఏదైతే ఎన్డీఏ కూటమికి ఆధిక్యత కనిపించినప్పటికీ కూడా ఏదైతే ఫలితాల్లో మాత్రం ఇండియా కూటమి ఆధిపత్యం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఏదైతే సౌత్ వెస్ట్ నాగ్పూర్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైంది, దేశవ్యాప్తంగా కూడా ఏదైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఏదైతే సౌత్ వెస్ట్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల బందోబస్తులో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా 8 గంటల సమయంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ను అప్లై చేసుకున్నారో ఆ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన వాటిని మొదటగా లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంస్ ను ఏదైతే లెక్కిస్తారని ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. దాంతో ఏదైతే ఇక్కడ ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఎన్నికల సరళి మరికొద్ది గంటల్లో రాబోతుందని ఒక అంచనా ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ అంజయ్య.